తప్పు మీద తప్పు చేస్తున్న ఏనుస్వామి ఇక ఒక బంగారం లాంటి అవకాశం మిస్ చేసుకున్నాడనే వార్త బయటపడుతున్నది. తాజా వివాదాల కారణంగా ఆయన బిగ్ బాస్ 8వ సీజన్కి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయిండని తెలుస్తున్నది. మళ్ళా బిగ్ బాస్ 8వ సీజన్కి రంగన్ అయితే సిద్ధమవుతున్నది. ఇక ఆ రంగంలో ఇక కంటెస్టెంట్ల లిస్టు గిట్లా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందట. కొన్ని పేర్లు గిట్లా బయటికి వచ్చినాయి. ఈ వాళ్ళల్లో విష్ణుప్రియ, రీతు చౌదరి, వెబ్ సిరీస్లలో నటించే సోనియా సింగ్, హీరో రోహిత్, ఇట్లా పలు పేర్లు అయితే బయటకు వచ్చినాయి. ఇక వీళ్ళు ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు అనేది అనాధికారిక ప్రకటన. మళ్ళా ఎప్పుడైతే బిగ్ బాస్ 8వ సీజన్ వస్తున్నదో ఇక ఆ పేర్లలో వేణుస్వామి పేరు గిట్లా గట్టిగానే వినబడ్డది. ఇక ఎప్పుడైతే ఇక దీని గురించి చర్చ అనేది మొదలైందో టాప్ 5 పేర్లలో ఈయన పేరు గిట్లా ఫస్ట్గా నిలిచింది. కాబట్టి కనుక మా నిర్వాహకులు గిట్లా బిగ్ బాస్ కోసం అని చెప్పేసి వేణుస్వామిని గిట్లా సంప్రదించిరంట. కాకపోతే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చిన్న భిన్నమైందని చెప్పుకోవాలి. ఇక అనంతరం శోభిత, నాగ చైతన్య ఇద్దరు ఎప్పుడైతే నిశ్చితార్థం చేసుకున్నారో ఇక వాళ్ళు చేసుకున్నారో లేదో కానీ దీని తిరస్కరణకు కారణం ఆయన చేసిన వ్యాఖ్యలే అని చాలా మంది అంటున్నారు. ఇక వాళ్ళు నిశ్చితార్థం చేసుకున్నారో లేదో కానీ ఈయన మీడియా ముందుకు వచ్చి వాళ్ళిద్దరు ఏడాకులు తీసుకుంటారని చెప్పేసి జోషన్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక దీనితోని ఇక చాలా మంది మండిపడ్డాడు. అసలు అట్లెట్లా చెప్తావు, గట్లెట్లా అంచనాలు వేస్తావు, గపండుండే అని చెప్పేసి అన్నారు. ఇక దీనికి కారణంగా గిట్లా ఇటీవలనే మీడియా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు గిట్లా ఈయన మీద బగ్గు అని చెప్పినాయి. ఆల్రెడీ ఇక మీడియా సంఘం గిట్లా ఈయన మీద ఒక యాక్షన్ అనేది నోటీసులో పిటిషన్ గిట్లా పంపించిందంట. మళ్ళీ ఈ ముచ్చట పక్కకు పెడితే గినక ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్లో ఈయనని తిరస్కరించిన కారణం ఇది అని అంటున్నారు. ఎందుకని చెప్తే అసలు ఇట్లాంటి వివాదాలకు ముందుగా ఉండేటోళ్ళనే ఏరుకోరి మరి పిలిచి మరీ ఆహ్వానిస్తారు బిగ్ బాస్లకి. కానీ ఇప్పుడు అవకాశం అయితే లేదు. ఎందుకనంటే దీనికి స్వయంగా నాగార్జుననే హోస్ట్ లెక్క చేస్తున్నాడు కాబట్టి, ఇక ఆయన సొంత కొడుకు కోడల్ని గట్లా అన్నాడు కాబట్టి ఇక ఆయన అసలు అటువంటి ఛాన్స్ ఇస్తాడా? ఇక అది మొమ్మాటికి అసలు అది అయ్యే పని కాదని చెప్పుకోవచ్చు. ఇక దీనివల్ల మంచి అవకాశాన్ని అనేది కోల్పోయిందనే చెప్పుకోవాలి. ఇక ఇంతకీ ఏనుస్వామి నిజంగానే బిగ్ బాస్ల నుంచి తిరస్కరించిరంటారా, లేకపోతే ఏదైతే అదేనే ఇక పిలుద్దాం అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ 8కి మా నిర్వాహకులు ఇక ఈయనని ఇట్లా పెడుతున్నారంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురే. అట్లనే అడుగుంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.